ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో అమ్మవారిని స్మరించుకుందాం. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే. పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఆదిలక్ష్మి సదా పాలయ మాం. ఎండాకాలం పిల్లలకు అమ్మవారు రాకుండా ఏం చెయ్యాలి? అమ్మవారు అంటే పూర్వం అయితే మశూచి అనేవాళ్ళు. అయితే ఇప్పుడు అంత తీవ్రంగా లేనప్పటికీ కూడా దానిలో అనేక రకాలుగా ఉంటాయి. అలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వాటికి మనకి సంస్కృతంలో ఈ అమ్మవారుకు వసంత సంభవ పాపరుజ అనేటువంటి పేర్లు కనిపిస్తున్నాయి. వసంత సంభవ అంటే వసంత ఋతువులో ఇవి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి మనకి వాతావరణాన్ని ఋతువు గురించి చెప్తూ ఉన్నారు. అంటే వసంత ఋతువు అంటే ఇప్పుడు మనకి ఉగాది నుంచి మనకి వసంత ఋతువు. అయితే ఈ వసంత ఋతువులో వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయిట. ఎందుకు వసంత ఋతువులోనే వస్తాయి అంటే మనకి చైత్రమాసం వచ్చినప్పటి నుంచి ఎండ తీవ్రత చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఈ పసిపిల్లలకి రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఎండ వేడిమికి వాళ్ళు తట్టుకోలేరు. దానివల్ల ఏమవుతుందంటే చాలామంది పిల్లలకి ఎండాకాలం ప్రారంభంలోనే సాధారణంగా ఈ పరీక్షలు జరుగుతూ ఉన్నప్పుడే చాలామంది పిల్లలకి అమ్మవారు వస్తూ ఉంటుంది. పడకేస్తూ ఉంటారు. పరీక్ష కూడా రాయలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. అయితే అది తీవ్రతరంగా ఉన్నప్పుడు అనేక అవరోధాలు, ఆ తర్వాత జరగకూడని సంఘటనలు జరిగినటువంటి తార్కాణాలు కూడా మనకి చరిత్ర తిరిగేస్తే చాలా కనిపిస్తాయి. పూర్వకాలంలాగా మశూచి వచ్చి ప్రాణాలేమీ పోవటం లేదు. ఈ రోజుల్లో మెడిసిన్స్ వేసుకుంటున్నాము అని చెప్తూనే ఉంటారు. కానీ దాని తాలూకు వచ్చేటువంటి పరిణామాలు కొన్ని తీవ్రతరంగా మనకి అనేకుల్లో కనిపిస్తూ ఉంటాయి. అవి ఏమిటి? అసలు అమ్మవారు రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వస్తే చాలా రకాలుగా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. అసలు అమ్మవారు రాకుండా మనం జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి? వసంత ఋతువు వచ్చిందనగానే వాతావరణాన్ని మనం తగ్గించలేము. భానుడి తీవ్రతని మనం తగ్గించలేము. సూర్యతాపాన్ని మనం తగ్గించలేము. వాతావరణంలో వేడిని మనం తగ్గించలేము. అయితే మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన పిల్లల్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి? అసలు మనకి ఆయుర్వేదం ఏం చెప్తోంది? ఉగాది రోజు అందరూ కూడా నింబ పత్ర భక్షణం, నింబ పుష్ప భక్షణం అని మనకి కనిపిస్తుంది. అంటే కేవలం ఉగాది రోజు మాత్రమే వేప పువ్వు పచ్చడిలో వేసుకుని, అంటే ఉగాది పచ్చడిలో వేసుకుని ఆ పువ్వు మాత్రము తినకుండా మిగతా అన్ని తినేస్తూ ఉంటారు. అసలు వేప పువ్వు అందులో వెయ్యాలని ఎందుకు చెప్పారు అనేటువంటి జిజ్ఞాస ఆధునికులకి కలగటం లేదు. అదేదో చేదుకు సంకేతంగా భావిస్తూ ఉంటారు. కానీ మనకి ఆయుర్వేదం ఏం చెప్తోంది అంటే ఇది సంధికాలం. సంధికాలం అంటే మనకి చలికాలం పోయి ఎండాకాలం ప్రారంభమయ్యేటువంటి సంధికాలం. ఎండ తీవ్రతలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటాయి. మన శరీరం చలి వాతావరణానికి నిలదొక్కుని అలవాటు పడి ఒక్కసారిగా సంధికాలంలో ప్రవేశించి ఆ ఎండ వేడిమికి తట్టుకోలేని స్థితిలో ఉంటుంది. అయితే పెద్దవాళ్ళకి పర్వాలేదు, పిల్లలు దీన్ని సహించలేరు, తట్టుకోలేరు. వాళ్ళకి రోగ నిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే పిల్లల్ని ఎక్కడ హాస్పిటల్స్లో 12 సంవత్సరాల లోపలి పిల్లల్ని
హాస్పిటల్స్కి తీసుకురావద్దు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్ తక్కువ కాబట్టి అక్కడ ఉండేటువంటి అనేక రోగాలు వీళ్ళకి అంటుకునేటువంటి అవకాశం ఉంటుంది అని పిల్లల్ని హాస్పిటల్స్కి రానివ్వరు. అంటే ఏమిటి, పిల్లలందరికీ కూడా రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాతావరణం వలన వచ్చేటువంటి మార్పుల వలన వచ్చే ఇబ్బందులు ముందుగా పిల్లల మీద పడతాయి. అయితే అమ్మవారు అనేది ఏ వయస్సులో ఎవరికైనా రావచ్చు. సర్వసాధారణంగా ఎండాకాలం ప్రారంభంలో వసంత ఋతువులో పిల్లలందరికీ వస్తూ ఉంటాయి. అయితే ఇది రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఈ సంధికాలం మొదలైనప్పటి నుంచి ఉగాది నుంచి మొదలుపెట్టి ఒక 40 రోజులు నిత్యం కూడా వేప పువ్వు తినేటువంటి అలవాటు చేసుకోవాలి. దానితో ఏమవుతుందంటే లోపల ఈ మశూచి, ఈ అమ్మవారు అనేటువంటి దాని వలన వచ్చేటువంటి ఆ బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. శరీరంలో ఉష్ణాన్ని పెంచకుండా అది సమశీతోష్ణంగా ఉంచేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే దీన్ని ఏ విధంగా తినాలి? అమ్మో చేదు, ఒక్క ఉగాది రోజు తినడానికే చచ్చిపోతున్నాం, 40 రోజులు ఎక్కడ తింటాం, అందులో పిల్లలు తింటారా, కాకరకాయ తినరు ఈ రోజుల్లో అని దీర్ఘాలు తీస్తూ రకరకాలుగా మాటలు చెప్తూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా దీనికి ఇష్టపడరు. కానీ మీ పిల్లల్ని మీరు రక్షించుకోవాలి అంటే దానికి అనేక మార్గాలు. పిల్లలు బాధపడే బదులు తల్లిదండ్రులు దానికి సరైనటువంటివి వెతుక్కొని ఆ విధమైనటువంటి నివారణ ఉపాయాలు చేసుకోవడం వల్ల మన పిల్లల్ని మనం రక్షించుకోవచ్చు. అయితే లేలేతగా ఉండేటువంటి ఎర్రని ఈ వేప ఆకులని, ఆ తర్వాత వేప పూతని తీసుకుని కాస్తంత ధనియాలు, కాస్తంత జీలకర్ర వేసి సైంధు అలవడం, ఈ మూడు, ఈ ఆకును ధనియాల్ని జీలకర్రని వేయించేసి కాస్త సైంధవ లవణం కలిపి రోజు మొదటి ముద్దలో పెట్టండి. అసలు చేదుగా కూడా అనిపించదు. అందులో మీరు వేప పువ్వు వేసినట్టుగా పిల్లలకి తెలియదు. అలా వాళ్ళకి అన్నంలో పెడుతూ ఉండండి. అంటే ఏదో ఒక విధంగా ఆ వేప పూత వాళ్ళ కడుపులోకి చేరేలాగా ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఇంకొకటి ఏం చెయ్యాలంటే, అసలు వేడి వలన కదా ఇది వస్తోంది, వసంత సంభవాని కదా దీనికి పేరు. అంటే వసంత మాసంలో మనం ఏం చేయాలి, వేడి తగ్గించుకోవాలి అంటే ఈ రోజుల్లో అందరిళ్లల్లో ఫ్రిడ్జుల్లో పెట్టుకొని నీళ్లు తాగడం, డీప్ ఫ్రీజర్లో పెట్టుకుని ఐస్ గడ్డలు వేసుకోవడం, ఆ నీళ్లు తాగడం పిల్లలకి కూడా అలవాటైపోయింది. కానీ దానివల్ల లోపల ఇంకొంచెం వేడి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దాని బదులు కుండలు కొనండి. కుండలో నీటి, అంటే మట్టి కుండలో నీరు తాగటం వల్ల మేహశాంతి చేస్తుంది, శరీరాన్ని చల్లబరిచేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల వేడి, శరీరంలోని వేడిని అది తీసేస్తుంది. అందుకని చక్కగా ఎండాకాలం ప్రారంభమైందంటే మనకి మామూలుగా కూడా ఉగాది రోజే చెప్తారు ప్రపాదానం అంటే నీటి కుండని దానం చెయ్యండి అని. అంటే దాని అవసరం ఆ రోజు నుంచి ఉంది అని మనకి శాస్త్రం చెప్తోంది. కుండలు కొనుక్కొని చక్కగా దానిలో నీళ్లు నింపి ఇంటిల్లి పాడి ఆ నీళ్లు తాగండి. ఎప్పుడూ ఒకప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్లు తాగితే తాగారు, వస్తువులు పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. కానీ కుండలో నీళ్లు మేహశాంతిని చేస్తాయి, శరీరంలో వేడిని పెంచకుండా కాపాడతాయి. ఒకటి వేప పూత తినటం, ఆ తర్వాత వేప ఆకు తినటం, కుండలో నీళ్లు తాగటం. మరొకటి ఏం చెప్తారంటే, ఆయుర్వేదంలో మనకి ముఖ్యంగా ఈ రోజుల్లో ఉదయాన్నే టిఫిన్లు అంటే ఇడ్లీలు, దోశలు, పూరీలు, ఉప్మాలు, బజ్జీలు ఇలాంటివన్నీ కూడా టిఫిన్లు. పిల్లలకైతే ఎండాకాలం సెలవులు వచ్చాయంటే బర్గర్లు, పిజ్జాలు, బ్రెడ్లు, చేతకాని వాళ్ళు బ్రెడ్ పెట్టడం, ఇది ఒక టిఫిన్ లాగా భావిస్తూ ఉన్నారు. కానీ మనకి ఆయుర్వేదం ప్రకారం, శాస్త్రానుసారం ఎండాకాలం పిల్లలకి ఏం పెట్టాలి అనేటువంటి విషయాన్ని ఆధునికులు తెలుసుకోండి. వాళ్ళకి బలవత్తరమైనటువంటిది, ఆరోగ్యానికి మేలు చేసేది, వాతావరణంలో వచ్చేటువంటి మార్పుల వలన వాళ్ళకి రోగాలు రాకుండా కాపాడేటువంటిది ఏమిటంటే, ఒక చిన్న కొత్త కుండను కొనండి. కొని రాత్రిపూట ఆ కుండలో అన్నాన్ని వండి తోడెట్టినటువంటి పాలు అందులో పోసి మూత పెట్టండి. పొద్దున వాళ్ళు లేచిన తర్వాత స్నానం చేయగానే దేవుడికి నమస్కారం చేసిన తర్వాత ఆ కుండలో తోడుకున్నటువంటి పెరుగులో ఈ కుండలో మాగిన చద్ది అన్నం ఉంటుంది, దాన్ని వాళ్ళకి ముందుగా పెట్టండి. తర్వాత ఏ టిఫిన్ తిన్నా పర్వాలేదు, ఇష్టం వచ్చింది ఏది తిన్నా పర్వాలేదు. కానీ మొట్టమొదటిగా ఈ కుండలో వండి రాత్రంతా మాగిన అన్నాన్ని తినటం వల్ల మేహశాంతి కలుగుతుంది, శరీరంలో ఉష్ణాన్ని పెరగకుండా అది కాపాడుతుంది. అందుకని ఈ ఎండాకాలం ఉన్నన్ని రోజులు తప్పనిసరిగా పిల్లలకి ఒక్క ముద్దైనా వాళ్ళకి కుండలో వండినటువంటి అన్నాన్ని, చద్ది అన్నాన్ని పెట్టండి. పూర్వకాలం చద్దన్నాలు తింటూ ఉండేవాళ్ళు,
అయ్యో చెద్దన్నం తిన్నారా అని హేళనగా అనుకుంటూ ఉండేవాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో తరవాణి తినేవాళ్ళు. అంటే గంజిలో అన్నం వేసి దాన్ని తర్వాత జాడీలో పెట్టుకుని మరుసటి రోజు పిల్లలంతా కూడా అందరూ తినేవాళ్ళు. తరవాణి తినటం వల్ల మేహశాంతి కలుగుతుంది అని కొన్ని ప్రాంతాల్లో జాడీలో గంజి పోసి గంజిలో అన్నం వేసి రాత్రంతా మాగిన తర్వాత పగలు తింటారు. కొన్ని ప్రాంతాల్లో కుండలో అన్నం వండి రాత్రి పెరుగు తోడెట్టి పాలు తోడెట్టి అవి పోసేసి ఉదయాన్నే ఆ తోడుకున్నటువంటి పాలల్లో మాగినటువంటి అన్నాన్ని, అంటే తోడని తీయని పెరుగులో నానినటువంటి అన్నాన్ని పిల్లలందరికీ పెడతారు. తలా ఒక 2 ముద్దలు పరగడుపున తిన్నా కూడా శరీరంలో వేడి పెరగకుండా అది కాపాడుతుంది. ఆవకాయలు కానీ, వెల్లుల్లి కానీ, మసాలాలు కానీ పిల్లలకి ఎండాకాలంలో ఎక్కువగా పెట్టమాకండి. అలా పెట్టడం వలన శరీరంలో ఉష్ణం, అంటే వాతావరణంలోని వేడితో పాటు శరీరంలో కూడా ఉష్ణ ప్రకృతి బాగా పెరుగుతుంది. తద్వారా ఏమవుతుంది, అమ్మవారు వచ్చేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అందుకని ఎండాకాలం వచ్చిందనగానే పెద్దవాళ్ళు పిల్లల పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే తప్పనిసరిగా దీన్ని అరికట్టేటువంటి అవకాశాలు పెరుగుతాయి. అందుకని ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని మీ పిల్లలకి అమ్మవారు రాకుండా జాగ్రత్త పడండి. పిల్లలకు అమ్మవారు వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజమే, తెలిసినటువంటి వాళ్ళు వసంత ఋతువు ప్రారంభం కాగానే ఇలా వేప తినడం, కుండలో నీళ్లు తాగడం, వేడి పదార్థాలు తినకపోవడం, కుండలో వండినటువంటి అన్నం తినటం తగు జాగ్రత్తలు తమ పిల్లల కోసం తీసుకుంటారు. మరి తెలియని వాళ్ళు, ఇప్పటికే ప్రారంభం అయినటువంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా తీసుకుంటే వాళ్ళకి ప్రమాదం రాకుండా ఉంటుంది? ఇక్కడ అమ్మవారు రావటం అంటే పొక్కుల్లాగా వస్తూ ఉంటాయి. ఆ పొక్కులు శరీరం అంతా వస్తాయి. ఒక్కొక్కసారి లోపలి భాగంలో, కడుపు లోపలి భాగంలో కూడా పొక్కులు వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి తల భాగంలో కూడా వస్తూ ఉంటాయి. మరి కొంతమందికి కళ్ళల్లో వచ్చి కళ్ళు పోయి అంధత్వం వచ్చిన వాళ్ళు కూడా మనకి చాలామంది చరిత్ర పుటలు తిరిగేస్తే కనపడుతూ ఉంటారు. సమాజంలో మనకి వెనక్కి తిరిగి చూస్తే చాలామంది అమ్మవారు అయింది, కళ్ళు పోయాయి అనేటువంటి వాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. ఏమీ లేదు, ఆ పొక్కులు కళ్ళల్లో వస్తే కళ్ళు పోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అది పెరగకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చాలామందికి మూఢనమ్మకం ఉంది, అమ్మవారైతే డాక్టర్ దగ్గరికి పోకూడదు అని. కానీ తప్పనిసరిగా పోవాలి. శాస్త్రంలో ఎక్కడ కూడా వైద్యుడి దగ్గరికి పోకూడదు అనేటువంటిది మనకి కనపడటం లేదు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తస్శాంతి ఔషధై జపదాన హోమసురార్చనై అంటోంది. ఔషధం కూడా శాస్త్రం చెప్తోంది. అందుకని మూఢనమ్మకాలు వదిలేసి డాక్టర్ దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళండి. వాళ్ళు ఇచ్చినటువంటి మందు వేయండి. అది మీకు హోమియో కావచ్చు, ఆయుర్వేదం కావచ్చు, అలోపతి కావచ్చు, మరేదైనా కావచ్చు. కానీ ముందు డాక్టర్కి చూపించండి. డాక్టర్కి చూపించడం వల్ల దోషం ఏమీ లేదు. కాకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే పిల్లలకి పొక్కులు ప్రారంభమైన తర్వాత ఒక 2-3 గంటల్లోనే ఒళ్ళంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఎక్కడ కనిపించకుండా బాగా తీవ్రతరంగా వస్తూ ఉంటుంది కొంతమంది పిల్లలకి. ఇది అవునా కాదా, చెమటకాయ పొక్కుల, శరీరంలో ఏ కాలు మీద ఏ చెయ్యి మీద వస్తే పిల్లలు కూడా గమనించరు, బొక్కుంటూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా దాన్ని గమనించరు. ఏ పరీక్షల హడావుల్లోనో వాళ్ళు పరీక్షకు పెడుతూ ఉంటారు. వచ్చేసరికి ఒళ్ళంతా పోసేస్తూ ఉంటుంది. పోయడం ఒక్కోసారి కళ్ళంతా కూడా పోసేస్తూ ఉంటాయి, కళ్ళు పోతూ ఉంటాయి. అందుకని అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి. కడుపు లోపలి భాగంలో పోయకుండా ఉండాలి. అంటే తక్షణమే ఏం చేయాలి? ఒక్కటి, అసలు ఎండాకాలం ప్రారంభం కాగానే అమ్మవారు రాకుండానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదు ఒకవేళ వచ్చేసింది, ఇమ్మీడియట్గా ఒక పొక్కు మీరు చూశారు అంటే వెంటనే ఆ పిల్లల్ని బడికి పంపించకండి, స్కూల్కి పంపించకండి. ఆ సంవత్సరానికి ముడిగిపోయేది ఏమీ ఉండదు. తెల్లని వస్త్రాలు వేసి దాని మీద వేపాకు వేసి దాని మీద మరొక తెల్లని వస్త్రం వేసి ఆ పిల్లల్ని దాని మీద పడుకోబెట్టండి. ఎందుకంటే వేపలో అజారిడిక్టన్ అనేటువంటిది ఉంటుంది. దానివలన ఈ అమ్మవారు అయినప్పుడు వచ్చేటువంటి బ్యాక్టీరియాని అరికట్టగలిగే శక్తి దానికి ఉంది. అందుకని ఆ వేపాకు వేసి దాని మీద తెల్లని గుడ్డ వేసి పిల్లల్ని దాని మీద పడుకోబెట్టండి. ఆ తర్వాత ఎక్కడెక్కడ వాళ్ళకి పొక్కులు వచ్చాయో దాని మీద దాన్ని చిదపకుండా చక్కగా గంధం రాయండి. ఆ తర్వాత ముందుగా చేయవలసింది, మీకు అందుబాటులో ఉంటే ఎక్కడైనా గోరింటాకు తెలుసు కదా, కాళ్ళకి మనం రంగు కోసం పెట్టుకుంటాం, అలాంటి పచ్చి ఆకు తెచ్చి దాన్ని రుబ్బేసి అరికాళ్ళకి బాగా పూతలాగా వేసేసి
కవచంలాగా తొడిగేసి కట్టుకట్టండి. మన అరికాళ్లలో పూష, గాంధార అని 2 నాడులు ఉంటాయి. ఆ నాడుల కనెక్షన్ ఎక్కడికంటే మన కంటి లోపలికి ఉంటాయి. ఆ నాడులు చల్లబరిస్తే, అంటే అరికాళ్ళ దగ్గర చల్లదనం పెరిగితే ఏమవుతుందంటే, తద్వారా ఆ నాడుల ద్వారా కంటికి కూడా చల్లదనం చేరి కంటిలో పొక్కులు రాకుండా అది కాపాడుతుంది. కంటిలో పొక్కులు రాకపోతే అంధత్వం వచ్చేటువంటి అవకాశం ఏమి ఉండదు. అందుకని ఎవరికైనా ముందు అమ్మవారు పిల్లలకి అయిందంటే వెంటనే గోరింటాకు అరికాళ్ళకి కట్టండి. ఒకవేళ మీకు అది అందుబాటులో లేదు, పొడి అయినా తెచ్చి కట్టండి. అది అందుబాటులో లేదు, పచ్చకర్పూరం తెలుసు కదా, ఆ పచ్చకర్పూరం తెచ్చి దాన్ని కొస్తా నలిపేసి తడి చేసి కంటి కింద పెట్టండి. కళ్ళకి కాటుకలాగా పెట్టండి, కళ్ళు చల్లబడతాయి. ఆ తర్వాత కొంత పచ్చకర్పూరాన్ని తీసి కాళ్ళకి బాగా మర్దన చెయ్యండి. దాని ద్వారా కూడా కంటికి చల్లదనం చేరేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్ ఎలాంటి సలహాలు చెప్తాడో అలాంటి సలహాలు పాటిస్తూ, అలాంటి ఔషధాన్ని వేస్తూ, అలాంటి పథ్యాన్ని కూడా మీరు పాటించండి. అలా చేయటం వలన వాళ్ళకి నివారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ వ్యాధి తీవ్రతకి పెరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఎన్ని మనం చేసినా, ఎన్ని మందులు వాడినా మనకి గ్రహస్థితి బాగా లేనప్పుడు, పూర్వజన్మ పాపం ఎక్కువైనప్పుడు దానివల్ల అనర్థాలు వచ్చేటువంటి అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే దీనికి పాపరుజ అనేటువంటి పేరు కూడా ఉంది. అంటే మన పాప ఫలితంగా మాత్రమే ఇలాంటి వ్యాధి మనకి సంక్రమిస్తుంది అని. అయితే ఆ పాప పరిహారం మనం ఏ విధంగా చేసుకోవాలి? పసిపిల్లలకు వచ్చిందంటే వెంటనే తల్లిదండ్రులు, తల్లి తండ్రి లేదా కనీసం తల్లి లేదా ఎవరి సంరక్షణలో వీళ్ళు ఉన్నారో అలాంటి పెద్దలు వెంటనే షష్ఠీ స్తోత్రాన్ని పిల్లల కోసం చదవటం, ఆ తర్వాత శీతలాష్టకాన్ని చదవాలి. ఈ రోజుల్లో మీకు అందరికీ లలితా సహస్రనామం పుస్తకంలో వెనక పేజీల్లో శీతలాష్టకం కనిపిస్తుంది. ఆ శీతలాష్టకాన్ని చదవండి. అమ్మవారికి శీతలాదేవిగా పూజ చేయండి. వడపప్పు పానకం నివేదన చేయండి. శీతలాష్టకం చదవండి. ఆ తర్వాత అమ్మవారి అనుగ్రహం వల్ల వీళ్ళకి తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది. గ్రామ దేవత ఏదైనా ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఒక కుండలో చల్లని నీళ్లు, వేపకొమ్మలు వేసి అమ్మవారి దగ్గర పెట్టండి. అమ్మవారికి అభిషేకం చేయండి గ్రామదేవతకి. అలా చేయటం వల్ల కూడా శాంతిస్తుంది. అంటే ఇక్కడ మనకి పాప పరిహారం చేసుకోవాలి అంటే ఒకటి గ్రామదేవతకి పూజ చేయటం, మరొకటి శీతలాష్టకాన్ని చదువుకోవడం, పిల్లలకి బాలారిష్టాలు రాకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసం షష్ఠీ స్తోత్రాన్ని చదువుకోవడం, ఆ తర్వాత ఆ పిల్లలకి అది ఉన్నప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది, అలా ఉన్నప్పుడు శివుడికి అభిషేకం చేసుకోవడం లాంటివి చేయాలి. ఇలా చేస్తే ఒకవైపు పాప పరిహారం చేస్తూ, మరొక వైపు ఔషధ సేవనం చేస్తూ, తగు జాగ్రత్తలు తీసుకోవటం వలన పిల్లలకి ప్రమాదం సంభవించకుండా వెంటనే కోలుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇవాల్టి మంత్రం పద్మనాభాయ నమః. పద్మనాభుడు అంటే మనకందరికీ తెలుసు, విష్ణుమూర్తి నాభి నుంచి ఒక కమలం వచ్చి ఆ కమలంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. అంటే ఆ నాభి నుంచి కమలం ఉంటుంది కాబట్టి ఆయన పద్మనాభుడు. ఈ పద్మనాభుడి నామంతో విష్ణుమూర్తిని ఎవరు అర్చిస్తే వాళ్ళకి వంశాభివృద్ధి జరుగుతుందిట. అంటే సంతానం లేనటువంటి వాళ్ళు కానీ, మనవరాళ్ళు కావాలనుకుంటున్నటువంటి వాళ్ళు కానీ, ఏదైనా వాళ్ళ వంశం వృద్ధి చెందాలి అని అనుకుంటే అనంత పద్మనాభుణ్ణి, అందుకే సంతానం కోసం అనంత పద్మనాభుణ్ణి కొలుస్తూ ఉంటారు. పద్మనాభాయ నమః అనేటువంటి నామంతో విష్ణుమూర్తిని అర్చిస్తూ ఉంటే వంశవృద్ధి జరుగుతుంది అని మనకి ఆధ్యాత్మిక గ్రంథాల్లో కనిపిస్తోంది. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्ण
सङ्कासं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् उत्पुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపు శుభమస్తు కార్యక్రమంలో కలుసుకుందాం. మళ్ళీ సోమవారం గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.